భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి ముందు కర్ణుడిని అర్ధరథుడు అని ఎందుకు అవమానించాడో మీకు తెలుసా? భీష్ముడు ఆలోచనలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. యుద్ధం అంటూ వస్తే తన చేతులతో పెంచుకున్న మనవలని చంపుకోవాల్సి వస్తుందని యుద్ధం వద్దు అని చెప్తాడు. ఒకవేళ యుద్ధం అంటూ జరిగిన ధర్మపక్షంలో ఉన్న పాండవుల చేతిలో కౌరవులు అంతం అవడం ఖాయమని భీష్ముడికి తెలుసు. అయినా ఏదో ఒక విధంగా దుర్యోధనుడు యుద్ధం గెలవాలన్నా దుర్యోధనుడి పక్కన కర్ణుడు చివరి వరకు ఉండాలి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య వీళ్ళెవరూ యుద్ధం చివరి వరకు ఉండరు. అశ్వత్థామ ఉన్న భయంతో దుర్యోధనుడిని మధ్యలోనే వదిలేసి వెళ్తారు. ఇంకా చివరికి దుర్యోధనుడికి మిగిలేది నమ్మిన స్నేహితుడైన కర్ణుడు మాత్రమే. ప్రాణాలు పోయేదాకా పోరాడైనా సరే దుర్యోధన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తాడని భీష్ముడికి తెలుసు. ఒకవేళ ఇదే కర్ణుడు మొదటి రోజు నుంచి యుద్ధంలో ఉంటే అర్జునుడు కర్ణుడిని మొదటి రోజే చంపేస్తే యుద్ధం అప్పుడే అయిపోతుంది, కౌరవులు ఓడిపోతారు. ఈ జరిగే సంఘటనలన్నీ ముందుగానే గ్రహించిన భీష్ముడు ఈ విషయాలన్నీ కర్ణుడికి చెప్పినా ఆయన వినే పరిస్థితిలో ఉన్నాడు. మొదటి రోజే పాండవులందరినీ చంపేసి విజయాన్ని దుర్యోధనుడికి అంకితం చేస్తా అని సవాలు విసురుతూ ఉంటాడు. కాబట్టి ఇంకా చేసేది ఏం లేక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక భీష్ముడు కర్ణుని ఆ విధంగా అర్ధరథుడు అని అవమానిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మహాభారతం వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.